నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై పంట కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. రైతులు తాము పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకువచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో భారీగా ధాన్యం సాగు అయినప్పటికీ ప్రభుత్వం చెప్పినంత మేర కొనుగోలు చేయలేదని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మొక్కజొన్న, వరి రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనికరం చూపడం లేదని విమర్శించారు. రైతు సంక్షేమం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోలు జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి లేదు. నిజంగా రైతును ఆదుకోవాలన్న ఆలోచన ఉంటే మరి ఏప్రిల్ నుంచి ఈరోజు మే 13వ తారీఖు వరకు ఎందుకోసమని కేవలం 19% వడ్లను మాత్రమే కొనుగోలు చేశారు. వర్షం పడ్డాక రైతు మెడకు కత్తి వేలాడితే ఆ రోజు ఎంతకంటే అంతకిస్తారని ఈ రోజుకే మీరు ఒక బస్తాకు 4 నుంచి 5 కిలోల వడ్లను తరుగు రూపానో లేకుంటే మాయిశ్చర్ రూపానో మీరు దోచుకుంటున్నారు కదా. మళ్ళీ వర్షాలు పడుతున్నాయన్న బాధతోటి రైతులు ఇంకా 2 కిలోలు ఎక్కువైనా 4 కిలోలు ఎక్కువైనా ఒప్పుకుంటారని ఒక్కొక్క సంచి మీద ఈ రకంగా దోపిడీ చేస్తున్నటువంటి డబ్బులు మరి ఈరోజు 90 లక్షల మెట్రిక్ టన్నులో 12-15% తరుగు పేరు మీద తీసుకునేటువంటి మరి ఈ 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరి ఖాతాలకు పోతున్నది, ఎవరి జేబులకు పోతున్నది? మరి దీని మీద ఏమన్నా ఆలోచన చేస్తుందా అని అడుగుతా ఉన్నాను. చేసేటువంటి ప్రభుత్వం ఏ డబ్బు చాలతలేదని చివరకు రైతు కష్టాన్ని కూడా దోచుకోవడం అమానుషమని తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే మరొక వైపు గన్నీ బ్యాగులు ఇవ్వని ఈరోజు చేతులు ఎత్తేస్తే 30 రూపాయలు ఒక గన్నీ బ్యాగు చొప్పున రైతులు బయట కొంటా ఉన్నారు. హమాలి కోసం కుంటాలకి 60 రూపాయలు దోచుకుంటా ఉన్నారు. అది కాకుండా ఒక లారీ కావాలంటే బస్తాకు 20 నుంచి 30 రూపాయలు ఒక బస్తా మీద అధికంగా దోచుకుంటా ఉన్నారు. ఈ డబ్బులని ఎవరి ఖాతాలకు పోతున్నాయి? ఇంత చేసిన తర్వాత కూడా ఈరోజు కేవలం ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం 19% మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో జోకితే నిర్మల్లో మాత్రం కేవలం 10% కూడా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల్లో మరి ఇంకా మొదలు కాలే. దానికి కారణం ఏందని అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతంలో రైతులంతా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు రోమ్ గాలిపోతే రోమ్ చక్రవర్తి ఫిడల్ వాయించినట్లు ఈరోజు రైతులు నడి రోడ్డు మీద 48 డిగ్రీల ఈ ఎండలో ధర్నా కోసం వాళ్ళు ఎండలను కూడా సైతం లెక్క చేయకుండా ధర్నా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి మాత్రం ఫిడల్ వాయిస్తున్నట్టుకున్నాడు. ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా దీని మీద పట్టించుకోకుండా, మంత్రులు పట్టించుకోకుండా రైతుల్ని గాలి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటున్నారేమో. మేము ప్రతి గ్రామంలో రైతుల మధ్యలోకి వెళ్తాం, వారి కష్టాల కోసం అండగా నిలబడతాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండిస్తే మీరు కేవలం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మరి కనీసం ఆ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంలో ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేసింది 14,28,000 మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే కనీసం 19% కూడా ఇప్పటి వరకు మీరు కొనుగోలు చేయకుంటే ఇంకా 10 రోజుల్లో వర్షాలు వస్తాయి.